హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లవ్ ఆల్వేస్ సింప్లిసిటీ. నేను ఈరోజు ఎగ్తో నాకు తెలిసింది ఒక రెసిపీ చూపిస్తాను. ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వారి కోసం ఎప్పుడు ఎగ్ని మనం ఆమ్లెట్ లాగా బుజ్జా లాగా వేసుకుంటాం లేదా కర్రీ లాగా చేసుకుంటాం కదండి. ఇలా చేసుకుంటే మనకు రైస్లోకి కర్రీ లేనప్పుడైనా పచ్చడి వేసుకొని తినేటప్పుడు పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అందరికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారి కోసం యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా. ఎగ్స్ని ఫస్ట్ మనం బాయిల్ చేసేసుకొని, ఎప్పుడైనా సరే ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు స్టీల్ గిన్నెలోనే బాయిల్ చేసుకోవాలన్నమాట. సరే ఎగ్స్ బాయిల్ చేసేసుకొని స్లైస్ లాగా 2 or 4గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బ్యాండీలో నూనె పెట్టేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఈ 3 వేగిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసి కూడా వేయిస్తే కొంచెం ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో అలాగే కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి ఇప్పుడు ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం లాస్ట్లో అయినా వేసుకుంటే తినేవారి విషయం బట్టి అనమాట. కొంతమంది స్లైసెస్ లాగా స్పైసీ లాగా తినాలనుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా మామూలుగానే అనుకుంటే కనుక ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే ఆ కారం అనేది పడుతుంది అనమాట. సో అవి కొంచెం వేగిన తర్వాత మన ఎగ్స్ని పక్కన స్లైసెస్ లా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని నేనైతే 2 స్లైసెస్ లా కట్ చేసుకున్నాను అనమాట. సో వాటిని ఫస్ట్ ఎల్లో సైడ్ వైపు బోర్లించి పెట్టాలి. అటు సైడ్ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇటు సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్పైసీగా ప్లస్ క్రిస్పీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. సైడ్ డిష్గా పచ్చళ్ళలోకి అయితే ఇంకా చెప్పనవసరం, చాలా బాగుంటుంది. అదే నెయ్యితో చేసుకుంటే కనుక ఆ నెయ్యి ఆయిల్ కాకుండా నెయ్యి వేసుకుంటే కనుక ఆ నెయ్యితో మన రైస్లో కలుపుకొని తింటే హెల్తీకి హెల్తీ, టేస్ట్కి టేస్ట్ అనమాట. అల్లం చిన్నపాయ పేస్ట్ ఫస్టే వేయించుకోవచ్చు, కానీ నేను తర్వాత అడిగంటకు పోతుందని చెప్పి వేసాను అనమాట. సో మధ్యలో వేస్తే అల్లం చిన్నపాయ పేస్ట్ వేగుతుంది, ఎగ్స్ కూడా ఫ్రై అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని అవి వేగితే ఒక సైడ్ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసేసుకోవాలి. చూసారా, ఆ విధంగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యిలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. సో పిల్లలకి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగా నెయ్యితో చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఒక సైడ్ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకుంటే నెక్స్ట్ సైడ్ కూడా మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చక్కగా తొనకుండా గంటితో నిదానంగా ఒక్కొక్కటి తిప్పుకోవాలన్నమాట. సో అవి కూడా బాగా వేగిన తర్వాత ఇది ఎప్పుడైనా సరే ఎగ్గుని ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మామూలుగా అయితే సైడ్ డిష్లోకి అయితే చాలా బాగుంటుందండి. లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా సరే పిల్లలకి వేయించి ఇలా ఇస్తే తింటారనమాట. సో నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ అయిపోయింది కదా, ఇప్పుడు వాటిని ఒకసారి మనం బాగా ఇంకొకసారి చూసుకొని మనకి తగినంత కారం, మనం తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి 2 స్పూన్స్ కారం వేసాను. సో కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ బాయిల్ అయిపోయింది. అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా మనకి వేగిపోయింది కాబట్టి అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో తర్వాత పైన ధనియాలు జీలకర్ర పౌడర్, ధనియాలు జీలకర్ర వేయించుకొని నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ప్రతి కర్రీలో వేస్తాను అనమాట, సో అరుగుదల కోసం. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 5 minutes అలా ఉంచేసి ఇంకా మళ్ళీ ఒకసారి అన్నీ టర్న్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ సైడ్ కూడా మనకి కారం అన్నీ పట్టాలి కాబట్టి వేసుకోవాలి. కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు, లేదండి నేను ఉందని చెప్పి అలాగా వేసేసాను అనమాట, లీఫీగా. సో అలాగే వేసుకొని కొంచెం అడగంటకుండా తిప్పుకోవాలి. సో ఆ విధంగా తిప్పుకున్న తర్వాత చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయినా చేయొచ్చు. హెల్త్కి హెల్త్ అనమాట. ఎగ్ అనేది చాలా మంచి రెసిపీ అనమాట, మంచి హెల్తీ ఫుడ్. సో సంపూర్ణమైన ఆహారం అంటారు ఎగ్ను కూడా. సో ఎగ్ని క్యారేజీల్లోకైనా పిల్లలకి గబగబా కర్రీ ప్రిపేర్ చేయలేనప్పుడైనా సరే ఇలా చేసేయచ్చు. నేను నిమ్మకాయని పిండుతున్నా కొంచెం పులుపు కోసం. ఎప్పుడైనా సరే లెమన్ని హాట్గా ఉన్నప్పుడు పిండితే దాంట్లో ఉన్న సి విటమిన్ ఎవాపరేట్ అయిపోతుంది.
పులుపుగా ఉంటుంది కానీ సి విటమిన్ అనేది ఎవాబరేట్ అయిపోతుంది. సో వేడి మీద వేసిన ప్రయోజనం ఏం లేదు. చల్లారినాక వేసుకోవచ్చు. టైం లేదనుకుంటే ఇంక తప్పదు. సో నేను టైం లేదని చెప్పేసి వేడి మీదే పిండేసాను అనమాట. నిమ్మకాయ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, పర్లేదు, స్కిప్ చేయొచ్చు. ఈ డిష్ మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది తినడానికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.